ఆత్మీయ సహోదరి సహోదరులందరికీ నా యొక్క వందనములు. ఇప్పుడు యోనా గ్రంథము నుండి ప్రభువు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. మహాదేవునికే ఘనతాస్తుతి కలుగునుగాక. ఆమేన్. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నీనవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనక నీవు లేచి నీనవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. సముద్రమునకును భూమికిని సృష్టికర్త ఆకాశమందుండు దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. ఇది చూడగా మనుష్యులు యెహోవాకు మిక్కులు భయపడి ఆయనకు బలి అర్పించి మొరొక్కుబళ్ళు చేసిరి. యోన యెహోవాను ఈలాగున ప్రార్థించెను. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములోను నేను కేకలవేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు. ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్రాగాధము నన్ను ఆవరించి ఉన్నది. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కోపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకొంటిని. నీ పరిశుద్ధాలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జింతురు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పింతును. నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించెను. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసెను. అంతటా యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవీయగా నీవు లేచి నీనవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయము. ఇక 40 దినములకు నీనవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నీనవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నీనవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులకు ఆజ్ఞ ఇయ్యగా ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకును గనుక మనుష్యులు ఏదియూ పుచ్చుకొనకూడదు. పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుష్యులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలను. మనుష్యులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలను అని దూతలు నీనవే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఈ నీనవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునను తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. కీడు చేయక మానుదునని నేను తెలుసుకొని యోనా మరియు ఈ విధముగా ప్రార్థించాడు. అప్పుడు యెహోవా దేవుడు యోనాతో మాట్లాడినాడు. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నీనవే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. దేవుడు మానవులను ఎంతో ప్రేమించెను. తనకు మాదిరిగా సృష్టించుకొనినాడు గనక మన పాపములన్నీ క్షమించి భరించి శిలువ మరణమునందుగా మనల్ని ప్రేమించాడు. కానీ మనమేమో ఆయనకి బాధ కలిగిస్తున్నాము, దుఃఖపెడుతున్నాము, ఆయనను ఎంతో పరీక్షిస్తున్నాము, ఆయన గాయములను రేపుతున్నాము. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించి మన నడతలను మార్చుకొని ఆయనకు మోకరిల్లి ప్రార్థించుదామా. సమస్త దేశములోను భూమండలములోను జరుగుతున్న కీడులన్నిటికీ మూలమైన మానవ పశ్చాత్తాపములు మన ప్రార్థన వలన మన ఉపవాసం వలన ఆయన అంగీకరించి ప్రేమించి తిరిగి ఈ కీడులను చేయుట మానివేయునేమో. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.